హాయ్ అండి. 'మహేష్ బాబు' ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు అంటే 'ఎస్ఎస్ రాజమౌళి', 'సూపర్ స్టార్ మహేష్ బాబు' గారు సినిమా కలయిక అప్డేట్స్ అనేది మనకు వచ్చేసిందండి. 'ఎస్ఎస్ రాజమౌళి', 'సూపర్ స్టార్ మహేష్ బాబు' 'ఎస్4' మూవీ అఫీషియల్‌గా నేను 'ఎస్4' అనేది పెట్టుకుంటే బావుంటుంది. ఎందుకంటే 'ఎస్ఎస్ రాజమౌళి', 'సూపర్ స్టార్ మహేష్ బాబు' 4 ఎస్‌లు కలిసాయి కాబట్టి. సో, ఇది మహా బిగ్ ఫ్యాన్ వరల్డ్ మూవీ అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మూవీ గురించి అప్డేట్ అనేది ఏ విధంగా వచ్చిందంటే, ప్రియాంక చోప్రా గారు హైదరాబాద్ అయితే రావడం జరిగింది. స్క్రీన్ టెస్ట్ అనేది మేబీ ప్రాసెస్ జరుగుతుంది. ప్రియాంక చోప్రా దగ్గర నుంచి కాల్ షీట్లు అయితే గట్టిగా అడగడం జరిగింది. మేబీ ఈ సినిమా 2 పార్ట్స్ కాబట్టి ఈ 2 పార్ట్స్ కాబట్టి కాల్ షీట్లు అనేవి చాలా ఎక్కువగా ఉండాలి. తనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది పార్ట్ 1లో కావచ్చు, పార్ట్ 2లో కావచ్చు. దాన్ని బట్టి కాల్ షీట్లు అనేవి గట్టిగా ఉంటుంది. ప్రియాంక చోప్రా గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. నాకు తెలిసి ప్రియాంక చోప్రా గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే భారతీయ సినిమాలో చెప్పుకోదగ్గ సినిమాలు, గట్టి సినిమాలు ఏమైనా ఉన్నాయంటే ఎస్ఎస్ రాజమౌళి గురించి మనం చెప్పుకోవాలి. ఎస్ఎస్ రాజమౌళి గురించి మనకి ఎంతగా తెలుసో ప్రియాంక చోప్రా గారికి కూడా తెలిసే ఉంటుంది. ఎంత హాలీవుడ్‌కి వెళ్ళిపోయినా ప్రియాంక చోప్రా గారు భారతీయ సినిమాల్లో రాజమౌళికి గారికి ఎంత మార్కెట్ ఉన్నది అనేది కూడా తెలుసు. అదీ కాక మహేష్ బాబు గారి గురించి తెలుసు కూడా. సో, ఈ సినిమాని తను ఒప్పుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ప్రియాంక చోప్రా గారు ఒప్పుకున్న తర్వాత ఈ సినిమాని 2 పార్ట్స్‌గా తీయడం జరుగుతుంది. ఈ 2 పార్ట్స్ విషయంలోకి వచ్చేసరికి ఈ రాజమౌళి గారి గురించి తెలుసుకుంటే 4 ఇయర్స్ ఈ సినిమా హీరోకి మాత్రం ఆహ్, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక టూర్లు, ట్రిప్పులంటూ, ఎంజాయ్‌మెంట్ అంటూ ఏమీ ఉండవు. మొత్తం క్లోజ్ చేసేసి రాజమౌళి గారు అండర్‌లోకి వెళ్ళిపోవాలి. సో, ఇది అందరికీ తెలిసిందే. ప్రభాస్ గారు కూడా అంటారన్నమాట 'కల్కి' సినిమాలో. అమ్మో! ఆయన చేతిలో పడ్డామంటే ఇంకా మనకి నరకమే. ఇంకా ఎంజాయ్‌మెంట్ ఉండదు, ఏముండదు. బాబోయ్! ఇంకొద్దని చెప్పేసి. మహేష్ బాబు గారితో 4 ఇయర్స్ ఇక ఈ సినిమా అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ సినిమాని 1000,00,00,000 బడ్జెట్‌గా అనుకున్నట్టు సమాచారం. 1000,00,00,000 బడ్జెట్‌గా. ఈ సినిమా ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని ఒక రేంజ్‌లో ఉంటుందండి. ఎందుకంటే ఈ సినిమా పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 2 అయితే వేరే రేంజ్‌లో ఉంటుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా 1000,00,00,000 బడ్జెట్‌తో ప్యాన్ వరల్డ్‌లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ప్రియాంక చోప్రాని అందుకే తీసుకున్నట్టుంది. ఎందుకంటే ప్రియాంక చోప్రా గారు తీసుకుంటే నార్త్ ఇండియన్స్‌కి ప్రియాంక చోప్రా గారు బాగా తెలుసు. సో, అక్కడ మార్కెట్ పరంగా ప్లస్ అవుతుంది. అదేవిధంగా హాలీవుడ్‌లో తన తెరంగేట్రం చేశారు కాబట్టి హాలీవుడ్‌లో వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదండీ! సో, 'అవతార్' సినిమా కావచ్చు, 'ద మమ్మీ' సినిమా కావచ్చు. అక్కడ కూడా వెస్టర్న్ కంట్రీస్‌లో కూడా ప్రమోషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ప్రియాంక చోప్రాని ఆ విధంగా తీసుకున్నట్టు ఇదనమాట. సో, ఆ విధంగా ప్లస్ అవుతుంది కాబట్టి ఈ సినిమా ఏంటంటే పాన్ వరల్డ్‌లోని తీసుకెళ్ళి మంచి కలెక్షన్స్‌ని రాబట్టడానికి కూడా మంచి అవకాశం ఉంది. ఈ సినిమా ఆహ్, పార్ట్ 2 ఇంకా బీభత్సంగా ఉంటుంది. ఇంకా రాజమౌళి గారితో సినిమా అంటే 4 ఇయర్స్ ఇంకా నాకు తెలిసి ఈ సినిమా ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే షూటింగ్స్ వెరీ సూన్ త్వరలో స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ సినిమా గనక 4 ఇయర్స్ పడుతుంది. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సినిమా తీస్తే ఏమవుతుందంటే 2 పార్ట్స్ తీసుకునేటప్పుడు ఒక పార్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వేరే సినిమాకెళ్ళిపోతారు డైరెక్టర్లు. తర్వాత 2 పార్ట్ ఎప్పుడో తీస్తారు. కానీ రాజమౌళి గారు అలా కాదు. 2 పార్ట్స్ ఒకేసారి కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంక వేరే సినిమాకెళ్తారు తప్ప ఒక పార్ట్ కంప్లీట్ చేసి ఇంకో సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు. సో, 4 ఇయర్స్ కంప్లీట్‌గా ఈ 2 పార్ట్స్ సినిమాస్ కంప్లీట్ చేసుకుంటారు. సో, ఈ 4 ఇయర్స్ పట్టొచ్చు. 2025 మేబీ 2027 ఒక సినిమా. 2029 ఇంకా లేట్ అయితే ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ కూడా పట్టొచ్చు. మేబీ ఈ సినిమాని నాకు తెలిసి సంక్రాంతి సీజన్‌లో అయితే రిలీజ్ చేయరు. ఎందుకంటే సంక్రాంతి సీజన్‌లో మన సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా పోటీకి ఉంటాయి కాబట్టి మేబీ ఆ టైంలో రిలీజ్ చేయరు. మేబీ ఏంటంటే ఉగాది ఆ టైంలో పెద్దగా సినిమాలు ఏమి ఉండవు కాబట్టి ఆ టైంలో ఏంటంటే మార్చి, ఏప్రిల్ ఆ టైంలోన రిలీజ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బీభత్సమైన కలెక్షన్స్. ఈ ఈ ఈ సినిమాకి రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఈ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా యొక్క కలెక్షన్స్‌ని మళ్ళీ కొట్టాలంటే మేబీ 10 ఇయర్స్ పడతదండి. ఎవ్వరికైనా 10 ఇయర్స్ పడతది. అంత గట్టిగా ఉండబోతుందన్నమాట ఈ సినిమా. అదేవిధంగా ఇక రాజమౌళి గారు తర్వాత దీని తర్వాత నాకు తెలిసి 'మహాభారతం' ఇది అంటున్నారు. అది 10 పార్ట్స్ అంట. అది ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో తెలీదు. సో, మహేష్ బాబు గారు ఈ సినిమాని మాత్రం రికార్డ్ బద్దలైపోతుందన్నమాట. పాన్ వరల్డ్ అవుతుంది. సినిమా కూడా ఒక హై లెవెల్‌లో తీసుకెళ్ళబోతున్నారు పాన్ వరల్డ్‌లోన. ఈ సినిమా ఏంటంటే మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. దీన్ని టచ్ చేయడానికి కూడా మేబీ 10 ఇయర్స్ పడుతుంది. మళ్ళీ ఇంకా చూడాలి. ఇంకా రాజమౌళి గారు 'త్రిబుల్ ఆర్' పార్ట్ 2 అన్నారు. మేబీ మరి రాజమౌళి గారు చేస్తారా? లేకపోతే వేరే డైరెక్టర్‌కి ఇస్తారా? చూద్దాం. సో, వెయిట్ అండ్ సీ. ఇదండి ఈ సినిమా యొక్క ఇన్ఫర్మేషన్. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. నేను మన సత్య.